సూర్య భగవానుడి కథ. ఇతు అననిది వంగ భాషలో సూర్యునికి మరో పేరు. ఈ సూర్య భగవానుడు లోకముల్లోనికెల్లా శక్తిదాత. ఈ కథ పడక నుంచి లేచిన తక్షణమే నీటినైన నువ్వు తాగక అనగా పరుగడుపున చేసుకోవలెను. మన ఉమ్ము కూడా మృంగకూడదు సాధ్యమైనంత వరకు. ఈ కథ సౌరమాసమగు మార్గశిర మాసము లేదా అగ్రహాయణమునందలి ప్రతి ఆదివారము వినతగినది. సంక్రాంతులు 2: కార్తీక సంక్రాంతి అట్లే అగ్రహాయణ సంక్రాంతి. మార్గశిర సంక్రాంతి దంతధావన స్నానాది కార్యక్రమములు నిర్వర్తించుకొనిన తర్వాత ఈ కథ వినవలెను. సూర్యభగవానుని కథ పూజ చేసుకునే విధానం. ముందుగా చిన్న చిన్న గిన్నెలతో 1 కానీ 2 కానీ మీ ఇష్టం ఆవు పాలతో పొంగలి చేసుకోవాలి. తులసి కోట వద్ద కానీ, అవకాశం లేని వారు ఇంట్లోని దేవుని మందిరం వద్ద కానీ, మీ ఇష్టం ఎక్కడ అయినా సరే ముందుగా దీపారాధన చేసి రోజు మనం చేసుకునే పూజ అయిన తర్వాత ఆచమనం చేయకూడదు. 3 పోగులు ఎర్రదారం కుంకుమ రాసుకొని 3 పోగులు పోసుకోవాలి. ఎరుపు పువ్వులు, ఎరుపు అక్షంతలు, రాగి కానీ ఉంటే సరి, లేదా అమెరికా కాయిన్స్ కానీ ఏది అయినా రాగికి సంబంధించినది అయి ఉండాలి. కథ చదివేవారు వినేవారు పట్టుకోవాలి. ఈ 5 వస్తువులు చేతితో పట్టుకొని సూర్యునికి నమస్కారం చేసుకొని మన మనసులో కోరిక చెప్పుకొని కథ చదవటం మొదలు పెట్టాలి. ఈ కథ వినేవారు కూడా ఈ విధంగానే చేయవలెను. కథ వినేవారు కొట్టాలి. ప్రస్తుత రోజులలో వినేవారు లేక ఒక్కళ్ళం చదువుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ కథను మా ఛానల్లో ఆడియో పంపుతున్నాను. ఈ కథ వింటూ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అవకాశం లేకపోతే దేవాలయంలో కానీ ఎక్కడైనా 4, 3, 10 మంది కలిసి సామూహికంగా చేసుకోవచ్చు. ఎవరో ఒకరు పొంగలు చేస్తే సరిపోతుంది. దేవాలయంలో అయితే పూజారి గారిని అడిగితే పొంగలి చేస్తారు. ఈ సూర్యభగవానుని కథ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 1, 2, 3, 4 మన ఇష్టం. ఎన్ని వారాలు అయినా చేసుకోవచ్చు. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు దేనికైనా చేసుకోవచ్చు. మన పిల్లలు కానీ బంధువులు కానీ శ్రద్ధ ఉన్న వాళ్ళ కోరికల కోసం కూడా వాళ్ళు ఈ తోరం, ఈ అక్షింతలు మనం చేసుకొని వాళ్ళకి ఇవ్వవచ్చు. వాళ్ళు కలిసినప్పుడు ఇస్తే వాళ్ళు తోరం కట్టుకొని అక్షంతలు తల మీద వేసుకొని వాళ్ళు నమస్కరించుకుంటారు. కథ చదివే ముందు ఎర్ర తోరం, ఎర్రకాణి, ఎర్ర పువ్వులు, ఒక్క ఈ 5 వస్తువులు చేతితో పట్టుకొని కథ చదువుకోవాలి. చేతిలో పట్టుకొని చదవడం కష్టంగా ఉంటే పమిటి చెంగులో కట్టుకొని దోపుకోవాలి. కథ అయిన తర్వాత జాగ్రత్తగా విప్పి క్రింద పడకుండా అక్షంతలు తల మీద వేసుకొని పువ్వులు తలలో పెట్టుకొని మిగతావి దాచుకొనవలెను. ఇంట్లో సభ్యులందరికీ తోరాలు పోసుకోవచ్చు. ఎరుపు దారం కుంకుమ రాయాలి. బంధుమిత్రులకు కూడా ఇవ్వవచ్చు. తర్వాత 3 దోసిళ్ళు నీళ్లు సూర్యభగవానికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత 11 సార్లు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. చేయలేని వారు ప్రదక్షిణం చేసుకోగలరు. తర్వాత ప్రసాదం తినవలెను. సూర్యభగవాని కథ ప్రారంభం. ఈ సూర్యభగవానుని కథకి కావలసిన వస్తువులు: ఎరుపు దారానికి కుంకుమ రాసి 3 పోగులు తోరం పోసుకోవాలి. ఎర్ర కాణి, ఒక్క, ఎరుపు అక్షంతలు అంటే కుంకుమ రాసుకోవాలి. ఎరుపు పువ్వులు. ఈ 5 వస్తువులు చేతిలో పట్టుకొని కథ చదువుకోవలేను. ఇతు కథ. సూర్యభగవానుని కథ. ఇతు అననిది వంగ భాషలో సూర్యునికి మరొక పేరు. ఈ సూర్యభగవానుడు లోకములలోకెల్లా శక్తిదాత. ఈ కథ పడక నుండి లేచిన తక్షణమే నీటినైనా తాగక అనగా పరుగడుపున ముందుగా సౌరమాసమగు మార్గశిర మాసమున లేక అగ్రహాయణమునందలి ప్రతి ఆదివారము నాడు వినతగినది. సంక్రాంతులు 2: కార్తీక సంక్రాంతి అట్లే అగ్రహాయణ సంక్రాంతి. మార్గశిర సంక్రాంతి దత్తధావన స్నానాది కార్యములు నిర్వర్తించుకొనిన తర్వాత ఈ కథ వినవలెను. అది కార్తీక మాసమునందలి కడపటి దినము. ఆనాడు ఇరుగు పొరుగు అమ్మలక్కలందరూ దయామయీదేవి గారి ఇంట్లో ఆ కథ వినుటకు చేరిరి.
ఆమె చెప్పినంత చక్కగా ఆ కథ చెప్పగలిగిన వారు ఇతరులు ఎవ్వరూ లేరు. భక్తి శ్రద్ధలతో నా సతీమణులు అతి పూజ్యభావము కలవారయ్యి చేతులు కట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక్క పవిత్రమగు 3 పోగుల తోరము, దక్షిణ, రాగి పైసా లేక రాగి కాణి, ఎరుపు కుంకుమ వ్రాసిన ఎరుపు అక్షింతలు, ఎరుపు పువ్వులు చేతిలో ఉంచుకొని దయామయీదేవి చుట్టూ సూర్యుని పవిత్రమగు ఆ మధుర కథ సుధావాహిని దయామయీదేవి ముఖారవిందము నుండి ప్రవహించిన వారినెల్లా పరిశుద్ధులను గావించెను. ఇటు కదా సుఖానుధ్యాన విరత జీవ మాయో విమోహిత యథార్థ సుఖహేతుం నధ్యయంతి జగదీశ్వరం. సుఖమును పడవలనని ఎల్లరూ వాంఛించెదరు, కానీ మాయా విమోహితులయ్యి వాస్తవ సుఖహేతువగు జగదీశ్వరును ధ్యానింపరు. ఒకానొక కాలమున నిరుపేద బ్రాహ్మణుడు ఉండెను. ఆ విప్రుడు ఎంతటి దరిద్రుడు అనినా ఏ పూటకా పూట హరి హరి ఎట్లు గడుచునాయనడి దిగులతో నే ప్రొద్దు గడుపుచుండెను. ఉదయము మొదలు దినమంతయు బిచ్చమెత్తినను నూకల తప్ప బియ్యము ఆ పేద పౌరునికి దొరికిడవి కావు. అయిన దౌర్భాగ్యదేవత అతని అడుగు సాగనీయకుండెను. అతనికి ఒక భార్యయు రుమ్న జుమ్న అను 2 కూతుండ్రు కలరు. ఏ ప్రొద్దునను నూకలే కాని వారి కంటితో నిండు బియ్యపు గింజనైనను చూచి ఎరగరు. అది పౌష సంక్రాంతి, పౌరమాసమగు పౌష్యమునందలి కడపటి దినము. ప్రతి ఇంటిలోనూ వివిధములగు పిండి వంటలు చేసుకొనుచుండిరి. ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భార్యతో మంచి పిండి వంట ఏదైనా చేసి పెట్టగలవా అని అడిగెను. అందులకామె ఎందుకు చెయ్యను, నాకు కావలసిన వస్తువులు తెచ్చిన సులువుగా మీకు పిండి వంట చేసి పెట్టగలను అని సమాధానము చెప్పెను. ఆ బ్రాహ్మణుడు ఆయవారమునకైపోయెను. ఇదివరకు నూకలైనను దొరుకుట కష్టముగా నుండెడిది, కానీ ఆనాడు కావలసిన వస్తువులన్నయూ సులభముగా లభించెను. అవి తీసుకొని ఇంటికి వచ్చి తన భార్యకిచ్చి ఆమెతో, ఇదిగో ఇవి అన్నయూ తీసుకుని గారెలు వండుము. జాగ్రత్త, వీనిలో ఒక చిన్న తుంపైన నూనె పిల్లలకు పెట్టిదివేమో. పెట్టితివా వారిని నట్టడుగుల నెట్టి వచ్చిదినని ఆమెతో చెప్పెను. కథ వినువారిలో గౌరీ అని నామె ఇట్లు అనెను. గౌరీ, లోకములో తామైనా నోరు కట్టుకొని తమ బిడ్డలను పెట్టుకుందిరే. ఒక ముక్క తిన్నారని బిడ్డలను నట్టడివిలో దింపివచ్చుడు వారును కలరా? ఏమి తండ్రి, అబ్బా అనెను. దయామయీదేవి, కాదు తల్లి, లోకములో తమ లాభమునకు భంగము వచ్చినప్పుడు అందరూ అదే విధమమ్మా. ఆ బ్రాహ్మణుని నొసటనే ప్రొద్దు పొడవలేదు, రాత్రి అయినది. పిల్లలను నిద్రపుచ్చి ఆ బ్రాహ్మణుని ఇక పిండి వంట చేయసాగినది. ఇట్లు చేయుచుండ పెద్ద పిల్ల రుమ్నా లేచినది. కమ్మని పిండి వంట వాసనకు ఆ బిడ్డ నోరూరి తల్లి దగ్గరికి పోయి తల్లిని బ్రతమాలుకొని తనకొక అప్పచ్చి ఇవ్వమని వేడుకున్నది. తల్లి, బాగున్నదిలే నాయన, ఎటువంటి వాడో తెలియనా, మిమ్ము అడవులలో దింపి వచ్చును, నేను ఈయన పో పండుకోమని తల్లి ఆనినా ఆమె నిరాకరించెను. పాప మా పసిది జిహ్యాచాపల్యమును వదలలేక తల్లిని మాటిమాటికి దీనముగా అడగజొచ్చెను. తల్లి మనసు నిలవలేదు. ఒక ముక్క ఇచ్చి గుట్టు చక్కగా తిని పడుకోమని చెప్పి పంపెను. ఆ బిడ్డ ఆ ముక్క తిని నిద్రపోయెను. కొంతసేపటికి 2వ పిల్ల కూడా లేచి తల్లిని వెనకటి దాని వలనే పీడింపగా దానికి ఒక తుంపు ఇచ్చి పంపెను. పిండి వంట మొదలు పెట్టగానే ఆ బ్రాహ్మణుడు తన గుడిసెవాకిటిలో వెలుపల కూర్చుండెను. ఆ బ్రాహ్మణునకు చదువు రాదు, 1, 2 అను అంకెలు కూడా రావు. తన ఆశాభంగము కారాదు. లెక్క పెట్టుటకు ఒక ఉపాయము పన్నెను. అతడు ఒక కుండలో తడిసిన మన్ను కొన్ని పుల్లలు తెచ్చుకొని దగ్గర ఉంచుకొని ఇంటిలో పెండ్లాము పిండి వంట చెయ్యునప్పుడు చుమ్మని అన్నప్పుడల్లా ఒక్కొక్క పొల్లను ఆ మట్టిలో గ్రుచ్చుచూ వచ్చెను. పిండి వంట చేయుట పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణుడు లోపలికి పోయి భార్యతో, నీవు వండినవన్నీ ఇటుతే అని అడిగి తీసుకొని తినుట మొదలుపెట్టెను. ఒక్కొక్క పక్షము తిని మట్టిలో గ్రుచ్చిన పుల్లలను ఒక్కొక్కటి తీసివేయిచూ రాగా చివరకు 2 పుల్లలు మిగిలెను. అప్పుడు బ్రాహ్మణుడు భార్యని పిలిచి, ఏమీ తక్కువైనవి అని అడగగా ఆమె, చేసినవన్నీ మీకే ఇచ్చి తినే, నేను ఎక్కడ తెచ్చిదినని ఆమె బొంకెను.
చీ బుద్ధిమాలిన దానా, నాకు తెలియదనుకున్నావా? ఆ పాడు పిల్లల పొట్టన పెట్టినావు. చూడు తెల్లవారిని వాండునేమి చేసేదనో అని కేకలు వేసెను. పాప మా ఇల్లాలునకు ఆ మగని మనసు ఎట్టిదో తెలియను. ఇకనేమి చెప్పను? ఆమెకు ప్రాణములలో ప్రాణములు లేవు. గడగడా వణికిపోదొచ్చెను. అతడు చెప్పినంత చెయ్యు మొండి పట్టగలవాడని తెలియను. ఏమి చేయగలదు? ఏమియు మారు మాట్లాడినది కాదు. ఏమియు మారు మాట్లాడినది కాదు. మరుసటి దినము ఉదయము బ్రాహ్మణుని నీళ్లు తెచ్చుటకు పోయెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతుండును చూచి, మీ పిన్నిగారింటికి పోయి చూచి వచ్చిదమా అని అనగానే ఆ పిల్లలు, నాన్న మాకొక పిన్ని ఉన్నదా అని అడిగిరి. అవునమ్మా, నిజముగానే ఉన్నది అని చెప్పి బ్రాహ్మణుడు పసివాంటను నమ్మబలికి వారు ఇరువురను తన భార్య ఇంటికి వచ్చు లోపులనే పినతల్లిగారింటికి తీసుకుపోవు నెపమున తీసుకొని బయలుదేరిపోయెను. వారు పోయి అంధకార బంధరమగు ఒక దుర్గమారణ్యములో ప్రవేశించిరి. ఆ కారడవిలో పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు మరియు ఇతర భయంకర హింసమృగములు కలవు. ప్రొద్దు నెత్తిమీదకు వచ్చినది. పసిపిల్లలకు తిండి లేదు. నడిచి బడిలిపోయిరి. ఆకలి మండిపోవచ్చున్నది. అంతులేను నడక నడిచి అలసిపోయి తండ్రిని చూచి, నాన్న, మా పిన్నిగారిల్లు ఇంకెంత దూరము ఉన్నది? ఇక మేము నడవలేము, కాళ్ళు నొచ్చి పోవుచున్నవి అని చెప్పిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అబ్బే, ఎంతో దూరము లేదు, చాలా దాపునకు వచ్చినామని చెప్పగా మరలా అతి దుర్గమగున అడవిలో పోసాగిరి. ఆ పసికందులు నడిచి కాళ్ళు గుడ్డపేలికలైనవి. ఆకలి మంటచే సగము చచ్చిపోయిరి. పాపం ఆ బాలిక ఒక అడుగైనా ఎత్తిపెట్టజాలని వారయ్యి తండ్రిని చూచి, నాయనా, మేము అలసిపోయినాము, ఇక నడవ మా వశము కాదు అని చెప్పి చతికిలబడిరి. అంతట నా పౌరుడు, మంచిది, మీరు నా వడిలో తలపెట్టుకొని కొంచెము సేపు పరుండు అని చెప్పగా కల్లా కపటము లేని ఆ పిల్లలట్లే పరుండి వెంటనే యాదమరిచి నిద్రపోయిరి. పేరాశగల ఆ బ్రాహ్మణ రాక్షసుడు 2 రాళ్లు తెచ్చి ఆ బిడ్డల తల క్రింద పెట్టి వారిని పులులకు, ఎలుగుబంట్లకు వదిలివేసి జాలిమాలి ఒంటరిగా విడిచి తానింటికి పోయెను. గౌరీ, అబ్బా, ఎంత దారుణము! ఇదంతా 2 వెధవ రొట్టి ముక్కలక ఏమి గుండె! అబ్బో, ఆ బ్రాహ్మణుని మనసు రాయుయో ఒక్క తునుకో! తన కన్నబిడ్డలను అడవిలో కాలవ్రాత దోసి పోయగా అని పెద్దపెట్టున ఏడ్చుచూ కనులను నీరు కార్చెను. దయామయీదేవి, అవునమ్మా, ఈ బ్రాహ్మణుడు మానవత్వమునకు ఒక మచ్చు తునక. ఎన్నడూ తన జీవితములో మంచి రుచిగల వస్తువు నాలుక మీద వేసుకొని ఎరగనివాడు. కావున అతడు గారెలన్న వాపి కలవాడే. ఇతరులట్లే ఇతర విషయములను గురించి వెర్రి కలవారు లేరా? గాఢమగు నీ స్వార్థ పరత్వము ఏ విషయములోనూ ఏ విధముగాను తన విషయ సుఖము తప్ప ఇతరులను చూడనియ్యదు. ఈ అశాక్తత, ఈ ప్రేమ శూన్యత తాని లోకమునకు భేదబుద్ధితో అనగా తాను వేరు పరులు వేరు అను తలంపుతో వచ్చినందుకు ఏర్పడినది. యథార్థము ఎరిగిన నాడు మానవుడు దీనికి లోపడడు. ఈ ప్రపంచమునందలి సమస్తము భగవన్మూర్తి అని, భగవంతుడు అని, సర్వస్వమని జ్ఞప్తియందుంచుకొనుము. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధశాసకా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే నా తోడు నీడ నీవే. సకుడా నీవే, గురుడవు, దైవము నీవే, నా పతియు గతియు నిజముగ కృష్ణ అని నమ్ముము. ఈ స్వార్థపరత్వమెంత ఏహ్యకరమో దారుణమో చూడు. నీ జీవితమును నెన్నడూ స్వార్థపరురాలువు కాకుము. ఆ బాలికలు నా పాదికపిత పసివారులకు నా బాలికలు నిరువురును జాలి లేక అడవుల పాలు చేసెను. చూచితివి కదా, వారు పరమపిత వారు కొరకేమి ఏర్పాటు చేసెనో నీవిక చూచెదువుగాక. ఆ అక్కా చెల్లిండు ఇరువురు మేల్కొని చూతురు కదా. ప్రొద్దు పడమరకు తిరిగినది. తండ్రి కొరకు చూచిరి, ఎంతసేపునకు రాలేదు. ఆ అడవి అంతయు బెబ్బులయు ఇతర ఘోరతర హింసక మొగములయు గాండ్రింపులతో సంకరమయుండెను.
పెద్దదియగు రుమ్నా తన తండ్రిని ఏ పులియో వాత వేసుకొని పోయి ఉండు అనెను. చిన్నదియగు జుమ్నా కాదే అక్క, మనము అప్పచ్చులు తిన్నామని మనలను ఈ అడవిలో దింపి పోయినాడే అనెను. అభము శుభము తెలియని ఆ పసిపాపలు ఏమి చెయ్యగలరు? వారికి భయము ముందు ఆకలి తోచలేదు, దప్పిక అనిపించలేదు. ప్రాణములు దక్కినను చాలు అనుకొనరి. తమకు తలదాచుకొనెక్కడ తావు దొరుకునా అని చింత యొక్కటే వారి మనసులో ఉన్నది. మొండి ధైర్యముతో వారు బయలుదేరి పోవజొచ్చిరి. కొంచెము దూరము పోగానే వారికి ఒక పెద్ద మర్రి చెట్టు, దాని మానులో ఒక విశాలమైన తొర్ర ఒకటి కానవచ్చెను. వారి ప్రాణములు లేచి వచ్చినది. పామో పులియో దానిలో ఏమున్నది అని ఆలోచన వారికి తట్టినది కాదు. వెంటనే దానిలో దూరిరి. వెంటనే అది మూసుకొని పోయిడది. రాత్రి అంతయు ఆ వృక్షకోటరమున దిగులు చింత లేక ఆదమరిచి నిద్రపోయి ఉదయము కాగానే లేచిరి. ఆ తొర్ర తెరుచుకొనెను. ఆ బాలికల అడవిలో పండ్లు నేరి తెచ్చుకొని ఆ చెట్టు తొర్రలో కూర్చుండి తిని సొంత ఇంటిలోని కంటే ఎంతో హాయిగా నిర్భయముగా నుండుచూ వచ్చరి. ఆ చెట్టు పగలంతయు తెరుచుకొని ఉండెడది, రాత్రి కాగానే మూసుకొనెడది. ఇది దైవ విధానము కాదా? నివాస వృక్ష సాధూనాం రూపన్నః పరాగతి. గౌరి: ఆహా, ఏమి చిత్రము! దయామయీదేవి: అవునమ్మ. ఘోరారణ్య సుఖ శీలే మోహి కృష్ణే నరిక్షతః నిర్బంధీ హిస్తతో యస్య మరణం తస్య మందిరే. శ్రీహరి రక్షించనున్నాడు. ఘోరారణ్యములోనైనను హాయిగా భయమనున్నది ఎరగక యాదమరిచి ప్రాణి నిద్రింపగలడు. అది లేనినాడు ఎన్నో నిర్బంధములు గల తన మందిరమునందే పడక మీదనే పాము కరిచి మానవుడు మరణించును. పదుచ్యుతం తిష్టతి దిష్టరక్షితః గృహే స్థిత్తంత దేవి హతం వినశ్యతి. జీవత్యునాదోపిత దీక్షతో వనే గృహాసి గుప్తస్య వాతనా జీవతి. ధనము వీధిపడిన దైవవశమున నుండబోవు మూలనున్న నైన అడవి రక్షలేని ఆ బాలండు వర్ధిల్లు. రక్షితుండు మందిరమున జొచ్చు. భగవత్కృపపై నాధారపడియుండు నేర్చుకునుము. భగవత్కృపపై నాధారపడియుండు నేర్చుకునుము. పూర్తిగా 12 నెలలు ఈ విధముగా దుర్భరమైన జీవితం ఆ బాలికలిరువురు గడిపిరి. చివరకు అగ్రహాయణము వచ్చెను. భగవంతుడు మితా కృపాళువు. అట్టి పాడు బ్రతుకు ఆ బాలికలు బ్రతుకుట కంటే నే అడవి మృగములను ఎర్ర అగుట తలచి తొదుకు ఆ అడవిలో నుండి బయటపడుటకయి ఎచ్చ నిశ్చయించుకొని పయనమై పోసాగిరి. తర్వాత కొంతసేపటికి ఆ బాలికలు ఒక నది ఒడ్డున ఒక చెట్టు క్రింద పూజ చేయుచున్న అమానుష సౌందర్యము గల కొందరు మందయానులు గాంచిరి. వీరు స్వర్గము నుండి వచ్చిన దేవతాశ్రీలు. అది అగ్రహాయణము. వారు శ్రీ భాగీరథి తటమున శ్రీ సూర్యభగవానుని పూజింపవచ్చిరి. ఆ తాపునకు సమీపించే ఆ బాలికలు ఇరువురు చెట్టు చాటున దాగి ఆ సుందరలేమి చేయుచుంటిరి అని పొంచి చూడసాగిరి. ఆ దేవకన్యలు దేవుని మీద ఉంచిన పూలు జారి క్రింద పడుట చూచి ఆ ప్రదేశమున పాపాత్ములెవరో యుండి ఉందురని ఊహించి ఆ దేవకన్యలో ఒకతే అక్కడ ఉన్నదెవరు వెంటనే వెలుపులకు రండు, లేకున్నా మేము భస్మము చేసేదము అని అరిచెను. మహావాయువునకు కపించిన లేత అరటి చెట్ల వలె వారు గజగజ వణుకుచూ పులిపోయి గిలిపెట్టినట్లు మరలా తమకు సంభవించిన ముప్పునకు వగచుచూ వెలుపలకు రాగా మీరు ఎవరు? ఆ దేవతాశ్రీలు అడిగిరి. కొంత ధైర్యము తెచ్చుకొని ఆ బాలికలు తమకు కలిగిన ఆపద విధమంతయు కన్నీరు కాచుచూ విన్నవించిరి. ఆ దేవతాశ్రీలు ఆ బాలికల కదివిని జాలికొని పోయి మీ పాపములు పోవుటకై గంగలో స్నానము చేసి రండని చెప్పి పంపిరి. వారు గంగానదికి స్నానమునకు పోవుచుండగానే ఉన్నట్లుండి గంగాభవాన్ని అదృశ్యమైను. వారు చూచుచూ ఉండగానే అచట పొడి ఇసుక తప్ప నీరు లేదాయెను. దేవకన్యలు ఓహో వీరంతటి పాపాత్ములో అని తలచి అందులో ఒక దేవకన్య తన చేతి బంగారు గాజులు నా పిల్ల చేతికిచ్చి దానిని కొనిపోయి గంగాదేవికి సమర్పింపుడు, గంగమ్మ తల్లి ప్రత్యక్షమగునని చెప్పి పంపెను. వారు బంగారు గాజులు కొనిపోయి శ్రీ భాగీరథీదేవికి సమర్పించిరి. వెంటనే జరాజరామని గంగా ప్రవాహము రాగా ఆ బాలికలిరువురు సంతోషముతో దానిలో
స్నానము చేసిరి. తక్షణమే వారి అనిర్వచనీయమగు పాపములన్నయు ఫటాపంచలైను. మధారము అత్యంత తేజోయుక్త నా బాలికలు తనువెల్ల పులకించెను. దేవతాశ్రీలు తాము చేయు ఇతుపూజను ముగించిన పిమ్మట ప్రసాదము తాటిగట్టములు రెండింటిని ఆ ఇరువురు బాలికలకు ఇచ్చి, ఈ ప్రసాదము అక్షయమైనది, ఎన్నడూ తరిగిపోదు. మీరు ఇరువురు ప్రతి అగ్రహాయనములో ఇతు భగవానుని పూజింపుడు. మీ పాపములన్నయూ నశించును. అదృష్టదేవత మిమ్మలను అనుగ్రహించును. ఇక మీ గృహమునకు పొండు అని చెప్పిరి. మాకు దారి తెలియదే, ఇంటికి పోవా అని ఆ పిల్లలు అనిరి. ఈ మార్గమును పొండు, మీ తండ్రి మీకు కానవచ్చును. ఆయన మిమ్మలను ఇంటికి తోడుకొని పోవునని దేవకాంతులు చెప్పి అదృశ్యమైరి. ఆ క్షణముననే అతి క్రూరుడగు ఆ బ్రాహ్మణుని హృదయము కరిగి పశ్చాత్తాపతత్తుడయి చీచి 2 రొట్టెల భాగ్యానికి బంగారు ప్రతిమల వంటి పసికందులను నట్టడవిలో పుల్లు కాహూతి చేసి విడిచి వచ్చి తినే నేను ఎంతటి కఠినాత్ముడునో, నేను ఎంతటి కఠిన చిత్తుడను, శిశుహంతుడను, ఇటు నీచపు బ్రతుకు బ్రతకజాలను. నా బిడ్డల గతి అడవిలో బెబ్బులకెర్రయ్యరో అట్లే నేను పులులకు విందునైదునుగాక అని ఆ బ్రాహ్మణుడు అనుకొనుచూ పోవుచుండెను. ఆలోచన పరంపరలో నిగ్గి సమగి సమాయాదుని దుర్గమారణ్యమును పడి పోన కొంతకాలమునకు తనకెదురుగా వచ్చు దేవకన్యలు పోలి అమానుష సౌందర్యశాలినులకు ఇరువురు బాలికలను గాంచెను. వారు దేవకాంతుల వలె కానవచ్చిరి, కాని పోలికలన్నీయూ తన గారాబు కూతుండ్రి వలె ఉండెను. వారిని చూచి హృదయము ఆనందతాండవ మొనరింపజొచ్చెను. మరలా తన రుమ్నాజుమ్నాలను చూడనయ్యనే కాదామని చూడనయ్యనే కదా అని విస్మితుడయ్యెను. కాని అంతలో నైరీశ్యం అతనిని వరించెను. ఎంత వెరిని, ఇంతవరకు నా పసుకోనరు ప్రతికుండురని తలుచుట పిచ్చి కాదా అని మరలా ధైర్యము తెచ్చుకొని చెప్పుడు. నా కన్న తల్లులారా, నా కూర్మితనయులకు రుమ్నాను జుమ్నాను మీరు చూసినారా? హా, ఏమందును, మీరు సాక్షాత్ వారి వలె ఉన్నారు. ఇదే పోలిక, ఇదే వయసు వారికి అని కన్నీరు కార్చుచూ అడిగెను. వారు, నానా, నిజముగా మేము నీ రుమ్నా జుమ్నాలమే అని ఆధారమున పలక నా విప్రుడు నమ్మజొండాయినే. ఎట్టకేలకు తన సుతులే అని తెలిసి పట్టరాని సంతోషమున వారికి తనను అక్కున అదుముకొని తన ఇంటికి తీసుకొని వచ్చెను. గౌరీ, ఎంత ఆశ్చర్యము! శ్రీహరికృప వీరినెంత చిత్రముగా రక్షించినది. దయామయీదేవి, అవును నా తల్లి, మనము నేర్చుకొనవలసినదెంతో ఉన్నదమ్మా. చూడు, శ్రీహరి ఒక్కడే మన కాపాత్మాఘుడు. మన తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ ఎల్లప్పుడూ అత్యవసరము నాడు ఆదుకొనరు. సర్వకాల సర్వావస్థల యందు మనలకు కంటిరెప్పవలే కాచువాడు శ్రీహరి ఒక్కడే. మనల తరచు కష్టములలో ఆపదలలో నుంచును. ఏలయందువ దానము మన పాపములు నెల్లను నశింపచేయుటకే వాని ధైర్యముతోనూ ఓర్మితోనూ సహించి అనుభవించుట మనకు విధి. రుమ్నా జుమ్నాను కారడవులకు పంపకుండినచో, అడవులలోనే వారు తమకు గటిల్లిన దానితో తనివి చెంది ఉండినచో, వారు అరణ్యమునందు వారికి కలిగిన ఆపదలను ధైర్యముతో ఎదుర్కొనిన బూనున కొన్నచో, వారి చరిత్రము పూర్తిగా మనము ఇంకొక విధముగా చెప్పుకొనవలసి ఉండేది కదా. శ్రీహరి అనుగ్రహము మీద భారము వేచి గండములను కష్టములను ఓరిమితో అనుభవించుట మనము నేర్చుకొనవలెను. విసుగుకొనరాదు, నిస్పృహ చెందరాదు. ఎంత శ్రమయో అంత లాభము. శ్రమ తక్కువైన కొలది లాభము తక్కువే. కష్టములు మన పాపములు కాల్చివేయు అగ్నియని నమ్ముము. ధైర్యముతో సంతోషముతో వానిను అనుభవింపుము. ఇది ఏలా అది ఏలా అను హేతువాదమునకు దిగకుము. రుమ్నా జుమ్నాలు ఘోరారణ్యము నుండి గృహమునకు ఎట్లు రాగలిగిరి? ఎట్లు దేవకాంతుల ప్రసాదఘటములను ఇచ్చినంతనే బ్రాహ్మణ రాక్షసుడు ఎట్లు మారినాడు అని ప్రశ్నించబోకు. హేతువాదమునకు అహంకారమునకు పతనమునకు కారణము. వినయము నేర్చుకొనుము, జ్ఞాపకముంచుకో.
దేవతాశ్రీ లొసిగిన బంగారు గాజులు మరలా శ్రీ గంగాభవానిని యథాప్రకారముగా నుండచేసినది కదా. సాధువులు దేవతలు మాత్రమే మన పాపములను నశింపచేసి కాపాడి మనలను రక్షింపగలరు. ఇది అగ్రహాయణము, ఇది పూజామాసము. ఆ దేశపు రాజుగారి తండ్రి శ్రాద్ధము పెట్టించుటకు తగిన బ్రాహ్మణుడు కావలసి వచ్చెను. ఎవరిని నియమించుటకు పాలుపోక ఆ నగరపాలుడు భగవంతుని మీద భారము వేసి తన పట్టపుటేనుగును వదిలి వేసెను. ఆ ఏనుగు ఎవరిని తీసుకొని వచ్చునో అతడే తగిన వాడని నిర్ణయించుకొనెను. సమాచారము రుమ్నా జుమ్నాకు తెలిసి తండ్రితో, నాన్నా, నీవు స్నానము చేసి మన గుమ్మములో నిలబడి ఉండుము. సూర్యభగవానుని అనుగ్రహముచే తప్పక నిన్నే వరించి ఆ ఏనుగు తీసుకుని పోగలదు అని చెప్పిరి. ఆ ముసలి బ్రాహ్మణుడు ఆ మాట విని పక్కున నవ్వి, మీకు పిచ్చి పట్టినదా? నా డొక్క చీల్చి కంచు కాకడాలతో వెతికినను ఒక్క అక్షరమైనను చిక్కదే. నాకు 1, 2 అని అంకెలు లెక్క పెట్టుటయే రాదు అని చెప్పగా, అది కాదు నాన్న, శ్రీహరి కృపచే నన్నియూ వచ్చును. నీవు మేము చెయ్యమని చెప్పినట్లు చెయ్యము అని కూతుండ్రు బలవంత పెట్టగా, నా విప్రుడు తనలో ముందు ఏమి రాగలదో ఎవ్వడేమి ఎరుగను. నేను నిరాశ చెందనేలా దయాదాక్షిణ్యములు లేక 2 రొట్టె ముక్కలకయ్యి ముద్దుల బిడ్డలను అడవిపాలు గావించిన క్రూర రాక్షసుడను. మరలా సంవత్సరమునకు నా బిడ్డలు నా ఇంటికి వత్తురని ఎప్పుడైనా కలగంటినా అనుకొంటినా అని నిశ్చయించుకొని ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి తన గుడిసెవాకిట నిలబడిను. వదిలిపెట్టగానే ఆ ఏనుగు సూటిగా ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి తన మీదకెక్కించుకొని రాజు వద్దకు తెచ్చి విడిచెను. ఇరుగు పరుగు వారు కడుపు మంట పట్టజాలక కారుకూతలాడజొచ్చిరి. యథా రాజా తదా బ్రాహ్మణ, దైవమే ఇద్దరును కూర్చున్నందుకు సరిపోయినది. రాజెంత దుర్మార్గుడో, బ్రాహ్మణుడు అంత మూర్ఖుడు. రాజు పితరులను ఈనాడు స్వర్గానికి పోయిరనియే నమ్ముడు అని ఏయ్యో లోకులు వదలజొచ్చిరి. రాజు తన వరించిన బ్రాహ్మణుడు నిరీక్షర కుక్షి అని పురోహితుడు నిర్వహింపవలసిన క్రియలు చేయించుట అసంభవమని గ్రహించి ఆలోచనలో మునిగెను. కానీ అది అగ్రహాయణ మాసము. సూర్యభగవాని అనుగ్రహం అతని మీద వచ్చినది. ఏమైనను కాన తను పట్టుదల నెగ్గుటకే కృత నిశ్చయుండయ్యెను. భారము అంతయు శ్రీహరి మీద వేసి ఆ బ్రాహ్మణుని నాలుక మీద నిలవవలసినది అని శ్రీ సరస్వతీదేవిని రాజు ప్రార్థించెను. సరస్వతి ఎట్లే చేసెను. ఆ బ్రాహ్మణుడు మంత్రాలు ఎట్ల చదివినాడో స్వప్నములోనైనా మానవుడు ఊహింపజాలడు. ప్రతివాడు నివ్వెరపోయిన వాడే. రాజు పురోహితునికి ఏమి ఇయ్యదగినవో అవి అన్నయూ బ్రాహ్మణునికి ఇచ్చి విశేషించి గుర్రములను, ఏనుగులను, దాసదాసీజనాలను, మణి కనక వస్తు వాహనాలను వారికిచ్చి సత్కరించెను. ఇంతకాలమున ఆ బ్రాహ్మణుడు కనులు తెరిచి చూడగలిగినాడు. భగవత్కృప ఎన్ని మహిమలు ఏమైనా చేయగలదని నేటికి బ్రాహ్మణునకు స్పష్టమైనది. ఒక పూట కూటికి గతిలేని నిరీక్షర కుక్షి నిర్భాగ్యుడా, మేధకుడు నేను ధనవంతులలో అగ్రగణ్యుడు. ఒక పూట కూటికి గతిలేని నిరీక్షర కుక్షి నిర్భాగ్యుడా, మేధకుడును నేను ధనవంతులలో అగ్రగణ్యుడు. ఆ రాజ్యములో ఒక ప్రసిద్ధి పౌరుడు కాగలిగిన అతడిప్పుడు ప్రపంచవాసులన్నీ వదిలి తన రాజభవనమునందలి ఒక చిన్న గదిలో కూర్చుండి అహర్నిశము తనకు గతియు పతియునకు శ్రీహపతినే ధ్యానించుచుండెను. గౌరీ అటువంటి బ్రాహ్మణుడే శ్రీహరికృపకు పొందిన అవకాశమున్నప్పుడు ప్రతివానికి భగవత్కృప పొంద అవకాశము ఉన్నదన్నమాటే కదా దయామయీ దేవి. అది సత్యము. చల్లని వానవలే భగవత్కృప దయ మానవుల మీద పాపుల మీద కురియును కాన అది హృదయమున గాఢముగా ఉంచబడి ఉన్నది. అది సంభవము వలన వెలుపులకు వచ్చును. దేవకాంతుల వలన రుమ్నాజుమ్నాలు కది ప్రాప్తమైనది. వారి వలన బ్రాహ్మణుడు పొందగలిగెను. సాధు సంగమము పరుశువేది వంటిది. అట్టి క్షుద్ర హృదయములను సాధు హృదయముగా మార్చగలదు. రాత్రి పగలు నిమిషమైన విడవక ఆ బ్రాహ్మణుడు భగవద్ధ్యానమునందు నిమగ్నుడయ్యి బాహ్య ప్రపంచ వాసనయే లేని వాడయ్యెను. అది అగ్రహాయణ మాసము. సూర్యభగవానునికి ప్రీతికరమైనది. ఆ బ్రాహ్మణుడు భోజనము చేయుచుండగా తన చూపు
కుమార్తెలకు రుమ్నా జుమ్నాల మీద పడెను. వారు ఎవరో ఆనమాలు పట్టలేక తన భార్యను, ఈ పిల్లలు ఎవరి పిల్లలు అని అడిగెను. ఆమె, ఏలా మీ కడుపున పుట్టిన మీ సొంత కూతుండ్రు గారా, మీకు తెలియదా అనెను. వీరికి వివాహము అయినదా అని భార్యను అడగగా ఆమె నవ్వి, ఇతరులెవరు పెండ్లి చేయగలరు అనగానే, మంచిది, రేపు ప్రాప్తకాలమున మొట్టమొదట నాకు కనిపించిన వానికి ఇచ్చి పెండ్లి చేసిదనెను. వారు గొప్ప సంకటమున తగులుకొని రుమ్నా జుమ్నాలు సూర్యభగవానుని శరణజొచ్చిరి. ఉదయమున మొట్టమొదట తమ తండ్రి రాజును మంత్రిని చూచునట్లు చేయమని ప్రార్థించిరి. తక్షణమే సూర్యభగవానుడు ఆ సమీప దేశపు రాజుగారి హృదయములో ప్రవేశించి మంత్రి రాజు వేటకు పయనము అగునట్లు చేసెను. ప్రొద్దుకింకినది. రాజు మంత్రి అడవిలో దారి తప్పి సేనను విడిచి ఆకలి దప్పులచే దుట్ట ముట్టాడుచు తలదాచుకొనదగిన తావునికై వెదికి ఉదయముగు సరికి ఒక రాజసౌధమును రుమ్నా జుమ్నాల తండ్రియగు బ్రాహ్మణుని చూచిరి. రాజు మంత్రి తమకు అన్నము మంచితీర్థము నిండని అడగగా ఆ బ్రాహ్మణుడు సూర్యభగవాను అనుగ్రహమున లభించిన ప్రసాదము గల చిన్న పిడతలను రెంటిని వారికి ఇయ్యవారు నిర్ఘింతపోయి, మేము ఆకలి మంటచే దప్పికచే చావునకు సిద్ధమయ్యి ఉండా మాతో పరిహాసమా అని రాజు పలికెను. అయ్యా, దీనిలో నీరు ప్రసాదము అక్షయము కాదు అని నవ్వుచూ బ్రాహ్మణుడు చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలు నమ్మివారు పెట్టినదేదో తినుటకు ప్రారంభించరి. ఆ ఘటమనందలి ప్రసాదము ఎంత తీసినను తరిగిపోకుండుటగని వారు చాలా విస్మయమును చెందిరి. వారు కడుపారా తిని త్రాగగా ఈ చిన్న పిడతలు అని ప్రసాదం ఎంత వాడినను తరిగిపోక ఎప్పటి వలె నిండుగా నుండుటచే ఏమి హేతువని రాజు బ్రాహ్మణుని అడిగెను. నా కుమార్తెలిరువురు సూర్యభగవానుని పూజించెదరు. ఆ స్వామి అనుగ్రహమున లభించిన ప్రసాద ఘటములివి అని బ్రాహ్మణుడు బదులు పలికెను. అంత నా భూకాంతుడు నేనే రాజును, ఇతడు నా మంత్రి. మీ కూతుండ్రునిచ్చి పెండ్లి చెయ్యి సమ్మతించిదరా అని అడిగెను. మాట తప్పలేరు మనుషులు అన్నట్లు ఆడిన మాటకు బద్ధుడగు నా బ్రాహ్మణుడు సంతోషముతో సమ్మతించెను. పెద్దది అగు రుమ్నాను రాజుకు ఇచ్చి పెండ్లి చేసెను. చిన్నది అగు జుమ్నాను మంత్రికిచ్చి పెండ్లి చేసెను. ఒక పేద పౌరునికి కడుపున పుట్టిన నేను ప్రభువునకు భార్యనైతిని. నేనింతకు మించి కోరదగినది లేదు అని గర్వించి సూర్యభగవాన్ని ప్రసాదకటముతో నాకికనేమి ప్రయోజనము కలదు, కాక నేను రాణినయ్యుండి మట్టి పిడతనేమని తీసుకొని పోదును అని రుమ్నా రాజు భార్యను దురాభిమానము చేత నా ప్రసాదకటము వదిలి వెళ్ళెను. చిన్నది జుమ్నా, నేనొక పేదబాపును నీ కూతురు నయ్యి మంత్రికి ఇల్లాలునగుట కేవలము సూర్యభగవానుని కృపచేతనే కదా. కావున నా ప్రసాదఘటము నవశ్యకము, నేను తప్పక వెంట తీసుకొని పోవలసినదే అని మరలా ప్రసాద నిరాకరణమును మహాపరాధమునకు గురి అయిన మరలా బెచ్చమెత్తుకొని దానిను కాక తప్పదు అని తలిచెను. ఆ నూతన దంపతులు ఇరువురు చెరియొక త్రోవన వారి వారి గృహములకు పయనమైనారు. గౌరి, రుమ్నా ఎంత తెలివి మాలినది! సూర్యభగవానుని పూజించుట చేతనే కదా ఆ నరపాలుని భార్య కాగలినది. ఇది ఎట్లు మరిచిపోవచ్చెను? దయామయీ దేవి, నీవన్నది సరి. రుమ్నా నొసటనే ప్రొద్దు పొడవలేదు. లోకములో రుమ్నాలెందరున్నారు? ఒక స్వల్ప మగు ఉపకార సమ్మతిని కొని ఎంత భిన్నముగా ప్రపంచ చరిత్ర వ్రాయుదగునో ఆ విషయము మన శాస్త్రములు చెప్పుచున్నవి. కృతజ్ఞ నాస్తి నిష్కృతి. కృతజ్ఞని వంటి పాపి లోకములో లేనే లేడు. ఎంతటి మహాపాపముకైనను ప్రాయశ్చిత్తము కలదు, కాని చేసిన మేలు మరిచిన పాపికి నిష్కృతి లేదు. శ్రీహరి శ్రీచరణ కమలాలను ఆశ్రయించిన వారి ఆపదలు సూర్యభగవాను వలన మంచు కరిగిపోవునట్లు తొలగిపోవునని జ్ఞప్తియందుకొనుము. ప్రసాదఘటము నిర్లక్ష్యభావముతో వదిలివేయుట చేత దుర్నిత్తములు దుఃఖములు రుమ్నాను రాజును చుట్టుకొనెను. దారి పొడుగునను వారు కష్టములే పడవలసి వచ్చెను. దిక్కులేని వారి దశ వారికి ప్రాప్తించెను. ఇక్కడ తండ్రి గారాబు కుమారుని, అక్కడ అనాథుడగు కొడుకు తన వాత్సల్య రాశియకు తండ్రిని పోగొట్టుకొనెను. ఎక్కడ చూచినను ప్రజనెల్లా దుఃఖములో మునిగిపోయిరి. ఎటు చూచినను రోధధ్వనులే. పెండ్లి సంబరమంతయు శోక సముద్రముగా మారినది. శోక దుఃఖములతో నల్లాడు వారిల్లు. ఈ రాణిగారెంత చల్లని తల్లిరా! ఈ దరిద్రపు పెద్దమ్మ కాళ్ళు పెట్టగానే ఈ దుర్దశ
దేశానికల్లా పట్టినదని తిట్టసాగిరి. ఇక రుమ్నాను దారి పొడుగునను చూచిన వారినెల్లా పరమానందభరితులయ్యి ఆ నూతన దంపతులను ఎంతో ప్రేమతో ఆశీర్వదింప సాగిరి. రాజు తన రాజధానికి చేరిన వెంటనే రాజ్యములో కష్టములు పాతముగా దాపరమయ్యెను. కొద్ది కాలములోనే రుమ్నాకు ఒక కొడుకు పుట్టెను. సూర్యభగవానుకు ప్రీతికరమగు పవిత్రమగు అగ్రహాయణ ఆశ్రమున ఒకనాడు రుమ్నా ఆవలింపన ఆమె నోటి నుండి మంటలు వెలువడెను. అది చూచి రాజు రాణి కాదు, ఇది పెనురక్కసి తన మాయచే నా పిడత ఎందొక కాంతములన్నీ ఉండునట్లు కల్పించినది. దీనిని ఇంటిలో నుండనియ్యరాదని తన సేవకులను పిలిచి కొడుకును తల్లిని అడవిలోనికి తీసుకొని పోయి ముక్కలుగా నరికి ఆ నెత్తురు తెచ్చి చూపమని ఆజ్ఞాపించెను. రాణిని పసివాడు అగు రాజకుమారిని రాజా ఆజ్ఞను అనుసరించి అడవికి తీసుకొని పోయిన భటులు ఆమె సన్నిధిలో చేతులు జోడించి, అమ్మా, నీవు మా తల్లివి, నిన్ను చంప మాకు చేతులాడుకున్నవి. మేము ప్రతిదినము మీ అన్నము తిని మీరు అనుగ్రహించిన గుడ్డ కట్టి మా పిల్లలు మేము జీవించుచున్నాము. మరలా రాజు వద్దకు మీరు పోకండి, మీ గతి దేవుడెరుగునని చెప్పి ఆ రాణి పాదధూళి కన్నులు కద్దుకొని పొయ్యి మరొక మృగమును చంపి ఆ నెత్తురు తీసుకొని పోయి రాజునకు చూపిరి. గౌరి, రుమ్నా మరలా ఇంకొక తడవ అడవిలో వదిలివేయబడినదే. ఎవరు చేసినది వారినే కట్టి కొడుపును. దయామయీదేవి, అవును తల్లి, భగవంతుడు పరమ కరుణాళువు. అనవసరమైన నొప్పి ఎప్పుడు ఎవరికి కలిగించువాడు కాదు. రాతి గుండె గల స్వార్థపరుడగు తండ్రి యొక్క ఆగ్రహమున నుండి బెబ్బులు మొన్నగు అడవి మృగముల బారి నుండి దేవతా స్త్రీలు అసంతృప్తి నుండి ఆ దేవుడే కదా తప్పించి తనను రాణిని చేసినది. ఇది ఎంతయో గంగపాలు నొనరించి రుమ్నా కృతజ్ఞరాలైనది. ఎంతవరకు నోర్చుకొనదగినదో అంతవరకు ఆ ప్రభువు సహించి ఉన్నాడు. ఆమెకి రాణినను గర్వమును కనులు మూసుకొని పోయినవి. ఆమె కన్నులు మరలా తెరుచుకొనుటకు ఆమెకు పూర్వపు జ్ఞానము కలుగుటకు కృతజ్ఞయగు నామ హృదయమును నుపకార స్మృతి ఉదయించుటకు ఎన్ని హెచ్చరికలు చేసినో కానీ లాభము లేకపోయెను. తన ప్రయత్నములన్నయు బూడిదలో వేసిన ఆహుతుల వలె వ్యర్థమగుట తిలకించి అపేక్షించిన కొలది ఆమె చెడిపోవుటకే పరిణమగుట చూచి విధి లేక మరలానొకసారి అడవికి పంపి శ్రీహరి సంకల్పించెను. ఇప్పుడైనను ఆమెను శిక్షింపవలనని కాదు, పూర్వమున కంటే నామె మేలు వడియుట కొరకే భగవంతుడే ఉపాయము పన్నెను. రుమ్నాయు ఆమె కొడుకును అడవిలో పడరాని పాట్లు పడిరి. వారు పడిన కష్టములు విన్ననెంత రాతి గుండె అయినను కరగక మానదు. 12 నెలలు గడిచిపోయినవి. మరలా సూర్యభగవానుకు ప్రీతికరమైన పవిత్రమగు అగ్రహాయణము తిరిగి వచ్చినది. అప్పుడు పసిపిల్లవాడు తల్లితో కనులు నీరు కార్చుతూ, అమ్మా, నీ విధముగా ఎక్కువ కాలము బ్రతకజాలను. మనకు నా అనువారు ఎవరూ లేరా అని అడగా, రుమ్నా, లేరు నాయనా, మీ పిన్ని ఒకటి ఉన్నది. మింత హీనదశలో నున్నాము. మన అదృష్టము ఇట్లున్నది. ఆమెను చూడబోవుట చాలా చిన్నతనము కాదా? చెడి చెల్లెలి ఇంటికి అలిగి అక్కగారింటికి పోరాదను సామెత కలదు అని అహంకారముతో పలికిన ఆమె మాటలు నా కుర్రవాడు చెవినెడవక మాటిమాటికి తల్లిని ఒత్తిడి చేయజొచ్చెను. ఆమె తన మాట నెగ్గదని అభిమానము మాని పిల్లవాడు చెప్పినట్లే చెయ్య సమ్మతిపడెను. దిగులుతో సాక్షాత్తు పిచ్చిదాని వలె తోచుచూ తన పట్టితో రుమ్నా పోయి తన చెల్లి ఇంటికి దాపున ఉన్న ఒక మంచినీటి చెరువు గట్టున కూర్చుండెను. జుమ్నా దాసీలు బంగారు నగలు పెట్టుకొని ఆ చెరువు నుండి నీళ్లు తెచ్చుచుండిరి. రుమ్మన్న ఆ దాసీలను, మీ ఏలికసానితో మీకెప్పుడైనను అక్క, ఆమెకు కొడుకు ఉన్నాడా అని విచారింపవలసినదని అడిగెను. దాసీల మనిషి పిచ్చిదనుకొని ఆమె చెప్పినది శ్రద్ధగా వినరైరి. ఆమె 1 గంట వరకు చిలక పలికినట్లే ఈ మాటలే చెప్పుచుండెను. గౌరీ, అబ్బా, వారిదెంత రాతి గుండా! దయామయీదేవి, అవునమ్మా, లోకులు తమ ఐశ్వర్యము తమ ఆరోగ్యము చూచుకొనవారే కాని
పరుల అవసరములను పాటింపరు. తడపోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. తుడి వరకు ఓపిక పట్టి ఉండుటే మేలు. తొట్టతుదుకు అందులో వయసు గడిచిన దాసి ఒకటి అమ్మా అట్లే విచారించెదును లే అని సమ్మతించెను. కాని ఆ దాసి యజమానురాలి నడక మరిచిపోయెను. రుమ్నాను చూడగానే అమ్మ మరిచిపోయినాను, ఈనాడు తప్పక మా దొరసానితో మనవి చేసేదనని ఒట్టు పెట్టుకొనెను. రుమ్న ఆ దాసికి గుర్తు వచ్చుటకు గాను ఒక గడ్డిపూస నీళ్లు తీసుకొని పోవు నీటి కడవలో వేయుచు, నీవు మరిచినను ఇది నీకు జ్ఞాపకము చేయగలదని రుమ్నా చెప్పెను. ఆ దాసి ఇంటికి పోయి నీళ్లు దిమ్మరించుచుండగా నా గడ్డి పరక కానవచ్చెను. అది కనబడగానే రుమ్నా మాట మనసునకు వచ్చి, అమ్మ ఒక వెర్రిది, ఆమెకు మగపిల్లవాడు ఉన్నాడు. మేము నీళ్లకు పోయినప్పుడల్లా అమ్మ మీ దొరసానితో మీకొక అక్క ఆమెకు కొడుకు ఉన్నారా అని అడగమని మా ప్రాణాలు తోడుచూ ఉన్నదని ఆ దాసి చెప్పెను. ఆ మాట వినగానే జుమ్నాకు కన్నుల నిండా నీరు గిర్రన తిరిగెను. ఆమె తన అక్కని ఆమె సూర్యభగవాన్ విషయమున అపచారపడినదని ఇటు దశ ప్రాప్తమయ్యి ఉండునని తలచి ఆమె తన అక్కని ఆమె సూర్యభగవాన్ విషయమున అపచారపడినందున ఇట్టి దశ ప్రాప్తమై ఉండునని తలచి తక్షణమే పల్లెకి ఆమెను తీసుకువచ్చుటకు పంపెను. రుమ్నా ఇంటికి రాగానే జుమ్నా అక్కపాదములు మ్రొక్కి పాదధూళి శిరసునందుంచుకొని ఆమె కుమారుని దగ్గరకు తీసుకొని ముద్దాడెను. ఈ ఇరువురకు వివిధములగు మంచి నూనెలతో తల ఎంటి చక్కగా స్నానము చేయించి సుందరములగు వస్త్రాభరణములచే అలంకరించి మృష్టాన్నమిడి ఆదరించెను. ఆ సాయంకాలమున జుమ్నా తన అక్కను చూచి, అక్క సూర్యభగవానుని అపజ్ఞ చేసి అపచారపడుట తగునా? అయినదేమో అయినది. రేపు అగ్రహాయణమునందలి ఆదివారము. సూర్యభగవాని అనుగ్రహమును గురించి కథ వినదగినది. అది సూర్యభగవానునికి ప్రీతికరమైనది, పవిత్రమైన దినము. మరలా సూర్యభగవానుని మరచిదివేమో. రేపు ఉదయము కథ వినుదము. నీ కష్టములన్నీ తీరిపోవును. ప్రొద్దుననే ఏమీ తినకు సుమా అని చెప్పెను. మరుసటి నాటి ఉదయమే జుమ్నా కథ వినుటకు రమ్మని అక్కను పిలుచుటకు పోయెను. అప్పటికే తన అక్క ఏమో నములుచుండ చూచి ఆశ్చర్యము విచారము కలిగి, చిచ్చి అక్క, నీకెప్పుడు తెలివి వచ్చునమ్మా అని జుమ్నా విసుగుకొనెను. ఆనాడు రుమ్నా కథ వినబోవు జాలదయ్యెను. మరుసటి శనివారం రాత్రి జుమ్నా మరలా తన అక్కను కథ వినునంత వరకు ఏమీయూ తినవలదని జాగ్రత్తగా నుండమని హెచ్చరిక చేసి ఆనాడు తనతో పరుండుటకేమో ఏర్పాటు చేసి జాగ్రత్త పడిను. రుమ్నా అదృష్టము బాగలేదు. ఎవరూ నిద్రలేవకనే లేదు. రుమ్నా అందరికంటూ ముందుగానే లేచి ఎవరికీ తెలియకుండా పోయి ఏదో నమిలి వచ్చెను. ఈ తడవ కూడా జుమ్నా ప్రయత్నము వ్యర్థమైపోయినది. తర్వాత శనివారము జుమ్నా తన అక్కను తనతో పరుండబెట్టుకొనుటయే కాక ఆమె తల వెంట్రుకలు తన తల వెంట్రుకలతో ముడివేసుకొని ఆమె చీరకొంగు తన చీరకొంగుతో ముడివేసుకొని నిద్రించెను. అప్పటికి చీకటి ఉండగానే రుమ్నా మేలుకొనెను. ఆమె తలకు చీరకు వేసిన ముళ్ళు వెప్పు లోపులనే జుమ్నా లేచి అక్క చెయ్యి పట్టుకొని మరలా తెల్లవారు వరకు పండుకొన చేసెను. ఈ విధముగా రుమ్నాకు కథ వినున్నట్లు బలవంత పెట్టెను. మరలా రాజు పెండ్లినాటి టీవీతో తీసుకొని పోవునట్లు చెయ్యమని సూర్యభగవానుని ప్రార్థింపమని చెప్పెను. జుమ్నాయు అట్లే చేసెను. సూర్యభగవాని కృప ఆ రాజు హృదయములో ప్రవేశించి రుమ్నాయు అట్లే చేసెను. ఆ విధముగా రుమ్నాకు కథ వినున్నట్లు బలవంత పెట్టెను. మరలా రాజు పెండ్లినాటి టీవీతో తీసుకుని పోవునట్లు చేయమని సూర్యభగవానుని ప్రార్థింపమని చెప్పెను. రుమ్నాయు అట్లే చేసెను. సూర్యభగవాని కృప ఆ రాజు హృదయములో ప్రవేశించి ఎన్నడో మరణించిన తన భార్య పుత్రాదులను గురించి దుస్సాహమైన శోకము కలిగెను. నా రాణిని నా కుమారుని వెంటనే తీసుకుని రావలసినదని ఆ రాజు శాసించెను.
చచ్చిన వారిని తేగలవాడెవడు? ఆ ప్రయత్నము విఫలము కాగానే రాజు మంత్రిని చూచి, రేపు నా రాణిని నా సుతిని తేకుంటివా, నీ తల తీయించదనని ఆనతిచ్చెను. మంత్రికేమి తోచినది కాదు. విషమస్థితిలో చిక్కుపడి తనకు రానున్న నిష్కారణమైన అపమృత్యువును తప్పించుకుని ఉపాయము తెలియక ఇంటికి వచ్చి ఒక గదిలో తలుపులు బిగించుకొని దుఃఖపడుచుండెను. అర్ధరాత్రి అయినను తన భర్త ఇంటికి రాకుండాటకు వగచి ఎందెందు వెతికి తుదుకు గదిలో తలుపు మూసి ముసుగు వేసుకొని పరుండుటను గాంచి జరిగిన విషయము చెప్పుడని జుమ్నా అడగగా అతడేమియో సమాధానమియ్యడాయెను. ఎంతో బలవంతము మీద రాజుగారి ఆజ్ఞ ప్రకారమును చెప్పెను. అంత జుమ్నా భయం లేదు, రాణిని ఆమె కుమారుడను ఇచ్చేదెను. కానీ వివాహమునాడు ఎట్టి వైభవముతో తీసుకొని పోయినో ఆ విధమైన టీవీతో ఆమెను తీసుకుపోవాలని మాత్రము రాజుతో చెప్పుడు అని తన భర్తకు గల ఆందోళనను మానునట్లు చేసెను. ఆనాటి అపర్ణాహమున మంత్రి రాజస్థానమునకు పోయి జుమ్నా చెప్పినదంతయు రాజుకు నివేదించెను. రాజు జుమ్నా ఇంటికి రాగానే జుమ్నా రాజును చూచి, సౌజన్యము వివేకము కల రాజా, మా అక్క సూర్యభగవానుని కృప వలన భూపతిపైన నిన్ను పెండ్లి ఆడెను. రాణినైతి నాకేమి కావాలని గర్వించి సూర్యభగవానుని ఎడ అపరాధించి ఏ గతి పట్టినో వివేకశాలివైన నీవు మరిచిపోవలదు. మరలా నిష్కృతి కలగకుండా జాగ్రత్త కలిగి ఉండదువుగాక. మీ కష్టములన్నీయు తొలగిపోగలవు అని చెప్పి సూర్యభగవానుని పూజ చేసే ప్రసాద ఘటము తన అక్కకిచ్చి, మరలా అపచారపడిదివేమో, నీవు పులులవాత పడకుండాను రాజు ఆగ్రహమునకు గురి కాకుండాను కాపాడిన పరమ కరుణాళువు, నిష్కృతి పదమున సదా ఉండనిమ్ము అని చెప్పి పంపెను. రుమ్నా తిరిగి రాణి అయినది. రాజు మరలా రాణితో రాకుమారునితో రాజసౌధమునకే తెంచెను. గౌరి జుమ్నా లేకున్నా రుమ్నా రక్షింపబడుట కల్ల, తడిసి కాని గుడిసె కట్టెడను సామెత నిజము అనుభవము కాని తత్వము బోధపడనేరదు. దయామయీదేవి స్వయం కృషి చేత నెవ్వడను సిద్ధి పొందనేరడు. భగవంతుని అపార కృపారసము పెరిసితత్వమును అనుభవము కలిగినవాడు తప్ప అనాది అయినయు మెలక వీడడు. రుమ్నాకు కష్టముల మీద కష్టములను భగవంతుడు తెచ్చిపెట్టినాడు. అప్పటికి ఆమె నేర్చుకొనది కాదు. భగవంతుని కృషియు ఆమెను రక్షించు విషయమున కార్యాకారి కాలేదని స్పష్టమైనది. మానవుని గర్వము మణిగి ఎణుకువ కలిగినప్పుడు కష్టములు మూలమున భగవంతుడు సాధువుల దగ్గరకు చేర్చును. ఆ సాధువులు భగవత్ సంకల్పానుసారము మానవుని భగవంతుని తోడి సంబంధమును స్థిరముగాను సన్నిహితముగాను నుండి చేయుదురు. దాని నుండి తప్పించుకొనుటకు అసంభవము. ఈసారి రుమ్నా తన పాఠమును హృద్గతము చేసి కొనినది. శాంతి సౌఖ్యములు రాజ్యమంతయు పాలింపజొచ్చినవి. రాజునకు అభ్యుదయ మానాటికి కానాడు పెంపొందించసాగినది. తర్వాత కొంతకాలమునకు రాజు తండ్రి కాలధర్మము చెందెను. ఇదియును అగ్రహాయణ మాసముననే జరిగినది. ఈ మాసము సూర్యభగవానునికి అత్యంత ప్రియము, పవిత్రమైనది. మహోత్తరమైన వైభవముతో శ్రాద్ధము నిర్వర్తింపబడినది. రాజ్యమునందున్న వారి నెల్లా ఆహ్వానము చేసిరి. భూరి అన్నదానము చెయ్య ఏర్పాటైనది. వీధి సోదుకురాలు దాని కొడుకులు 7 విశాలమైన ఆవరణాంతయు శుభ్రము చేసిరి. పొరపాటున ఒక చిన్న కుండ పెంకు నేల మీద పడినది. రాణిగారే స్వయముగా వచ్చిన అతిథులందరకు వడ్డన చేయుచుండెను. ఇట్లు వడ్డించు సమయమున ఆమె కాలులో ఈ పెంకు గ్రుచ్చుకొనినది. ఈ విషయము తెలియగానే రాజు ఆ అభాగ్యురాలకు పాకీదానిని దాని 7 కొడుకులను తలతీయ ఆజ్ఞాపించెను. తినవలసిన వారు ఎవ్వరూ లేరు. ఇక రాణి తాను భోజనము చెయ్యబోయెను. గుప్పున జ్ఞాపకము వచ్చి వ్రేళ్లు కరిచి, ఈ దినము ఆదివారము, పవిత్రమగు అగ్రహాయణము కదా, పూజ చెయ్యుట ఆమె మరచెను. ఇకనేమి చేయవలెను?
ఒక్కరైనను భోజనము చెయ్యని వారుండిన వారికి కథ వినిపించి తర్వాత భోజనము చేయవలెను. పట్టణములో భోజనము చేయని వారు ఒక్కరూ లేరు. పట్టణములో భోజనము చేయని వారు ఒక్కరునూ లేరు. అక్కడ ఊడ్చి బాగు చెయ్య వాని పెండ్లాము మాత్రము భోజనము చెయ్యలేదని ఎవరో ఒక వ్యక్తి ఆలోచించి వినయముతో విన్నవించెను. భర్త 7 కొడుకులు ఒక్కనాడే చనిపోవుటచే అది ఆకాశం ఎగిరిపోవునట్లు వాపోవుచుండుట చూచి నిజముగా ఆమె ఇంతవరకు ఆమె కూడు తిని ఉండదని ఊహించెను. తక్షణమే రాణి ఒక మనిషిని పిలిచి వానితో రాణిగారు కథ వినుటకు నిన్ను పిలుచుకొని రమ్మన్నారని చెప్పి తీసుకొని రమ్ము అని వెళ్ళమని ఆమె చెప్పి పంపెను. వాడు పొయ్యి దానిని పిలవగానే అది రాణిగారి గురించి చెడు అభిప్రాయము కలిగినదయ్యి దిగులుచే, అయ్యా బాబు, నన్నెందుకు ఏడ్పించెదవు? నేను రాను. ఆ తల్లి ఏమని రాజ్యములో అడిగిపెట్టినదో ఆనాడే సర్వనార్థములు చుట్టుకొని దేశమంతయు ఏడ్పులతో అల్లాడిపోయినది. ఈనాడు నా కొంపకు నిప్పు పెట్టినది. నా మొగుడిని నా బిడ్డలను మృంగిన రాక్షసి కాని ఆమె రాణి కాదు. నేను ఉసూరమని ఏడ్చుచున్నాను. బాబో, నేను ఆమె దగ్గరకు రాను అని చెప్పాను. పిలవవచ్చిన వ్యక్తి దానికి ఎన్నో విధములు నచ్చచెప్పి ఎట్లో దానిని రాణి దగ్గరకు పిలుచుకొని వచ్చెను. అప్పుడు రాణి దానితో, నీ పెనిమిటి తల నీ బిడ్డల తల వేనిని వాని మొండములకు అంటియుండునట్లు ఉంచమని చెప్పగా నా పనిని అట్లే చేసెను. రాణి ప్రసాదఘటములోని నీళ్లు ఆమె 8 మృత కళేభరముల మీద చల్లెను. వెంటనే ఆ 8 మంది లేచి నిలుచుండిరి. ఏ విధమైన విపరీతము జరిగిన సూచన లేక అన్నమో అని వారు మొత్తుకొనజొచ్చిరి. రాజుగారు అతి త్వరగా వచ్చి, ఏమి సమాచారము? పెద్ద పెద్ద ఏడ్పులు ఎక్కడ పోయినవి? అన్నానికై ఎవరో కొండకేకలు పెట్టుచున్నారే అని అడగా రుమ్నా రాజుతో జరిగిన సమాచారమంతయు చెప్పెను. ఆ కథ అంతయు వినిన రాజు రాణితో, సూర్యభగవానుని కృప ఎంతో గొప్ప మహిమలు చేయుచున్నప్పుడు మనం ఈ లోకమును వదిలి స్వర్గానికి పోదాము పదమని నిర్బంధింప ఆమె ఆ మాట పెడచెవిని విడి, అది మహాపాపము. ఆ సూర్యభగవానుని అపారమగు కృపారస ప్రభావము లోకమునందరింప వ్యాపింప చేయవలసినది. ఆ సూర్యభగవాన్ని అపారమగు కృపారస ప్రభావము లోకమంతా వ్యాపింప చేయవలసిన విధి మనది. మనము ఎందరికో రుణపడి ఉన్నాము. అదియూ కాక మన పిల్లవాడు పసిపిల్లవాడుగానున్నాడు. మనము కృతజ్ఞులమయ్యి యుండుట సరికాదని చెప్పెను. కొన్ని ఏండ్లు గడిచినవి. రాజుగారి తల్లి పరలోకవాసి అయ్యెను. దైవకముగా అది కూడా ఆదివారము నాడే వచ్చినది. వెనకటి వలనే ఇప్పుడు కూడా ఆ రాణియే ఎల్లవారికి వడ్డన చేసి భోజనములు పెట్టెను. ఇదంతయు ముగుయుటకు చాలా ప్రొద్దుపోయినది. ఈ తొందరలో రాణి పూజ చేయుట మరిచిపోయినది. అంత అయిన పిమ్మట పూజ మాట ఆమెకు జ్ఞాపకము వచ్చి, ఏమి చెయ్యుదమా? కథ అయినా చెప్పుకుందాము. ఎవరైనా భోజనము చెయ్యకుండా ఉన్నవారు ఉన్నారో అని ఆలోచించుచుండెను. ఆ రాజ్యములో భోజనము చేయకుండా ఉన్నది ఒక పురుగైనను లేదు. గొప్ప సంకటం ఏర్పడినది. ఏమి చేయుటకు పాలుపోయినది కాదు. ఇట్లుండగా ఆ పట్టణమున ఒక పతివ్రత శిరోమణి భర్త మరణింపగా సహగమనము చేయుటకు ఉద్యుక్తురాలైన సంగతి రాణికి తెలిసి ఆమె భోజనము చేసి ఉండదని ఊహించి ఆమెను కథ వినుటకు పిలుచుకురమ్మని మనిషిని పంపెను. వాడు పోయి ఆమెతో, రాణిగారు సూర్యపూజకు మిమ్మలను తీసుకురమ్మన్నారు. ఆ భగవానుని కృప వలన మీ పెనిమిటి మరలా బ్రతకవచ్చును అని చెప్పెను. మానవజాతి గల వక్రబుద్ధితో నా చెప్పిన మాటను ఆమె పెడచెవిన పడక, మీ రాణితో నాకేమి పని? మీ సూర్యపూజతో నాకేమి కావలెను? నేను నా భర్తతో స్వర్గమునకు పోవుచున్నాను, నేను రాను అని ఆమె బదులు చెప్పెను. ఆమె తన పట్టుదలను విడిచినది కాదు. పని మనిషి భర్తను 7 కొడుకులను చచ్చిన వారిని మరల సూర్యభగవాని కృప వలన మరలా బ్రతికి
ఉన్నారు. నీ పెనిమిటి కూడా పునర్జుడవుతాడు కావచ్చును. పని మనిషి భర్తను, 7 కొడుకులను, చచ్చిన వారిని మరలా సూర్యభగవానుని కృప వలన మరలా బ్రతికినారు. నీ పెనిమిటి కూడా పునర్జుడవుతాడు కావచ్చును. కథ వినుటకు రమ్ము. ఎంతో చెప్పగా ఎట్టకేలకో ఆ సతీమణి ఎడంబడి రాణి దగ్గరకు వచ్చెను. పూజ కథ పూర్తి అయిన తర్వాత పిమ్మట ఒక ఘటము నిండా జలము నింపి రాణి ఆమెకిచ్చి ఆ తీర్థము ఆ మృత కళేభరము మీద చల్లమని చెప్పెను. ఆ నారీమణి రాణి చెప్పిన విధముగా చేసెను. ఆమె భర్త నిద్రపోయి మేల్కొనిన వాని వలె లేచి కూర్చుండెను. అంతటా ఆ దంపతులిరువురు రాణిగారికి మ్రొక్కి ఆమె పాదధూళి శిరమునందుంచుకొని పెండ్లి సంబరముతో ఇంటికి పోయిరి. ఆ సాధ్వి తన మొండితనమునకు వక్రబుద్ధికి పశ్చాత్తాపపడెను. రాజు మేళములు మోగుట గమనించి ఏదో మహిమ సూర్యభగవాన్ని కృపవలన జరిగి యుండునని ఊహించి తెలుసుకొనగోరి పరుగు పరుగున రాణి వద్దకు పోయి అడిగెను. రుమ్నా జరిగిన కథ అంతయు చెప్పెను. అంత రాజు సూర్యభగవాన్ని కృపవలన మనమిక స్వర్గమునకు పోయిదమా అనిన. రాణి అంగీకరించెను. రాణి యుక్త వయస్కుడగు తన కొడుకును చూచి, నాయనా చూచితివా భగవంతుని కృపా ప్రభావము, ఆ ప్రభువు యొక్క కృపావిశేషమన మృత్యు భీతి తొలుగును. పులులు అడవి మృగములు భయము మానును. అగ్ని కాల్చలేదు, నీటిగండము ఉండదు. 1000 మాటలు ఎలా మానవుని ఆపదలు అన్నీయూ తొలగిపోవును. సంపదలు వారిని వరించును. రాజువు కమ్ము, ఇక రాజ్యము ఏలుము. ఇంటింటా నీ సూర్యపూజ నెలకొల్పము అని ఉపదేశించి రాజు రాణి తన కుమారుని సింహాసనమును అందుంచి పరమ కరుణారసియగు సూర్యభగవానుని కృపవలన విమానము రాగా దాని మీద కూర్చుండి రుమ్నా తన భర్తతో జయము జయము భగవానుని కని సంతోషముతో జనులు జయ జయధ్వనులు చేయుచుండా పరమానందము అయ్యి లోకమునకు జనెను. కథ వినవచ్చిన స్త్రీలందరూ దయామయీదేవికి ప్రణామము గావించి ఆమె పాదధూళి శిరమునందుంచి వినయముగా ఈ ఇతుకథ ఎందలి అమూల్యమగు రత్నములను గ్రహింప వేడుకొనెను. దయామయీదేవి సంతోషముతో చెప్ప అంగీకరించెను. మరలా అపర్ణాహమున అందరూ దయామయీదేవి ఉండు తావున సమావేశమయ్యిరి. రుమ్నా గౌరి అంటుంది. రుమ్నా మూలమున రాజు కూడా ముక్తుడు అయ్యెను. దయామయీదేవి అవునమ్మ, సాధు సంగమమునందలి ప్రయోజనము అటువంటిది సుమా. గౌరి రుమ్నా జుమ్నా కంటే మంచిదనుకుంటాను. కానీ రుమ్నా మూలముననే భగవత్కృప ప్రభావము పూజా విశేషము ప్రజలలో చాటబడింది. దయామయీదేవి శ్రీహరి ఎంత కృతజ్ఞులనైనను పాపాత్ములనైనను వారు హృదయ పూర్వకముగా పశ్చాత్తాపము చెంది పరమ పవిత్రమగు ఆ దేవదేవుని శ్రీపాద పద్మములు శరణ జోరవలననడి యాతురత కలవారైననే వీడు వాడు కాడని దీని వలన స్పష్టము అయినది. రుమ్నా జుమ్నా వలన మంచి స్థితి పొందగలిగినది కూడా జ్ఞప్మి ఎన్నుంచుకొనుము. మనం ఈ కథ వలన ఏమి నేర్చుకుంటుమో సంగ్రమముగా ఆలకింతుముగాక. సమస్త భూతములకు ప్రియతముడు కలడు. తల్లిదండ్రుల కంటే మరి ఎవరికంటే ప్రపంచమునందలి ఏ వస్తువు కంటేనూ ప్రియతముడు. భగవంతుని అనుగ్రహము కలవారిని ఎవరూ చెరపలేరు. కష్టే ఫలి, కష్టము లేని లాభము లేదు. కష్టే ఫలి, కష్టము లేని లాభము లేదు. దేవకాంతులు బంగారు గాజు అనగా సాధువుల దయ. భగవత్కృప మూఢుని పరమజ్ఞానిగా మార్చగలరు. కృతజ్ఞనకు ప్రాయశ్చిత్తము లేదు. కృతజ్ఞి నాస్తి నిష్కృతి. శ్రీహరికృపకు మేరు లేదు. అక్షయఘటము ప్రసాదము. నీకు వాస్తవమగు ఆనందము బడియ కోరక కలదని ఒక పరమసాధువు యొక్క శ్రీపాదములు ఆశ్రయింపుము. మనకు మేలు చేసిన వారికి మరలా ఉపకరించుటకు మనము శక్తి కొలది పాటుపడవలెను. భక్తిని పొందుటచే 9 మార్గములు అని దయామయీదేవి నవ్వుచూ చెప్పెను.
జయము శ్రీహరికి, జయ 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 జయము శ్రీహరికి. ఈ 11 సార్లు సూర్యభగవానునికి సాష్టాంగ నమస్కారములు చేయవలెను. సాష్టాంగ నమస్కారములు చేయలేని వారు 11 ప్రదక్షిణములు చేయవలెను. ఇదు కథ సంపూర్ణం.